జై భారత రాజ్యాంగం సమూహ యూత్ లిటరరీ ఫెస్టివల్లో భాగంగా బుక్ టాక్స్ పుస్తకంతో కాసేపు అనే ఈ కార్యక్రమానికి నిర్వహణ బాధ్యతలు అప్పగించినటువంటి కాత్యాయని విద్మహే మేడం గారికి, అట్లాగే ఏకే ప్రభాకర్ సార్ గారికి, మెర్సీ గారికి, మిగతా నిర్వాహకులకు అంతా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు గుడిపల్లి నిరంజన్, నాగర్ కర్నూల్. ఇప్పుడు మిత్రులారా, సమూహ వార్డ్స్ అగెనెస్ట్ వాల్స్ అనేటటువంటి ఒక స్లోగన్ తోటి గోడలను బద్దలు చేయాలనేటటువంటి, అవి మతమౌఢ్యపు గోడలు కావచ్చు, కుల తత్వంతో కూడినటువంటి గోడలు కావచ్చు, మనుషుల మధ్య ఉండేటటువంటి కనిపించని అంతరాల గోడలు కూడా కావచ్చు, వీటన్నింటినీ బద్దలు చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నది. అది కూడా యూత్ నిజానికి ఏ దారి కనపడక ఏదో ఒక ప్రయాణంలో మూసగా కొట్టుకుపోతున్నటువంటి యూత్ను మనం ఇట్లాగే వదిలిపెడితే మనకు భవిష్యత్తు ప్రాబ్లం అవుతుంది. ఆ యూత్కు నిజానికి ఇప్పుడు చైతన్యవంతమైనటువంటి వాళ్ళకు మధ్యలో కనెక్షన్ కొంచెం మిస్ అయింది. ఏ కారణమైనా కావచ్చు, కానీ కనెక్షన్ అయితే మిస్ అయింది. కాబట్టి మనం సమూహంగా యూత్ దగ్గరికి ఒక ప్రజాస్వామిక దృక్పథాన్ని, లౌకిక ప్రజాస్వామిక విలువల్ని తప్పకుండా యూత్కు పరిచయం చేయాలి. లేకపోతే వాళ్ళు బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఇంకే సామూహిక వర్గమైన యూత్ కావచ్చు, ఇప్పుడు అత్యంత మోసపూరితమైనటువంటి దేశభక్తి అనేటటువంటి ఒక అబద్ధపు ప్రచారంతో వాళ్ళు యూత్నంతా అట్రాక్ట్ చేస్తున్నారు. ఇట్లాగే వదిలిపెడితే దేశం ప్రమాదపు స్థితిలోకి నెట్టబడుతుందనేటటువంటి ఒక అంశంతో వాళ్ళు ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందుట్లో భాగంగా దేశం లోపల యుద్ధం అనేటటువంటి ఒక మంచి పుస్తకాన్ని ముఖ్యంగా యూత్ను దృష్టిలో పెట్టుకునే రాసిండా అన్నంత రెలవెంట్గా ఉంటుంది ఈ పుస్తకం. బాలసుధాకర్ గారు రాసినటువంటి ఈ పుస్తకం పైన మనకు వేణుగోపాల్ సార్ గారు, అట్లాగే దేశరాజ్ సార్ గారు మాట్లాడతారు. ఆ లోపల దేశమంతా మతం కళ్ళు మొలిచిన దేశంలో ఇప్పుడు కాపాడుకోవాల్సింది దేశ సరిహద్దులను కాదు, స్వగ్రామాన్ని. ఇప్పుడు స్వగ్రామమే ఒక యుద్ధభూమి అంటూ మనకు ఒక అస్తిత్వ బహుజన వాయిస్తో కూడినటువంటి సాహిత్యాన్ని మనకు కళింగాంధ్ర నుంచి రాస్తూ ఉన్నారు మిత్రులు. నిజానికి కళింగాంధ్రలో దళితవాదపు కవులు చాలా తక్కువగా ఉన్నారు. ఆ లోటును మనకు బాలసుధాకర్ గారు తీరుస్తూ ఉన్నారు. ఒకసారి వారికి అంత మంచి పుస్తకాన్ని రాసినందుకు గట్టిగా చప్పట్లతోటి మనం హర్షాన్ని చప్పట్ల రూపంలో తెలియజేద్దాం.